లక్ష్మీదేవి మహిమ అన్యాయానికి శిక్ష. ఒక ఊరిలో ధనంజయుడు అనే వ్యాపారి ఉండేవాడు. అతని దగ్గర వందలాది మంది పనివాళ్లు పని చేసేవారు. కాని అతడు చాలా క్రూరుడు, తన సేవకులను బానిసల్లా ఉంచేవాడు. ఎంతగానో పని చేయించుకుని సరైన జీతం కూడా ఇచ్చేవాడు కాదు. ఒకసారి ఆ గ్రామంలో ఓ పేద బ్రాహ్మణుడు భిక్షాటన చేస్తూ వచ్చాడు. అతడు దివ్యస్వరంతో లక్ష్మీదేవిని పాటల్లో కీర్తిస్తూ అడుగులేశాడు. ధనంజయుడి ఇంటి ముందు నిల్చొని, లక్ష్మీ కటాక్షం లభిస్తే దరిద్రుడు కూడా రాజుగా మారతాడు అంటూ ప్రార్థించాడు. దానిని విన్న ధనంజయుడు అలా అన్నందుకు కోపంగా, ఈ పిచ్చి మాటలు వదిలేసి పని చేసుకో. ఎంత సంపాదించినా లక్ష్మీదేవి అనేది ఒక కల్పితమే అని తిడుతూ అతనికి అన్నం కూడా పెట్టకుండా పంపించాడు. ఆ బ్రాహ్మణుడు బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ధనంజయుడు తన తోటలో నడుస్తూ ఉండగా తెల్లటి దుస్తులు ధరించిన ఒక అందమైన స్త్రీ ప్రత్యక్షమైంది. ఆమె ఒళ్ళు ఒక వెలుగు వెలిగిపోయేది. ఆమె నవ్వుతూ, ధనంజయా, నీవు నన్ను కల్పితమని అనుకున్నావా? నీ ధనం నీ అహంకారాన్ని పెంచింది కాని నీ హృదయాన్ని కాదు. ఇక నీకు నా అనుగ్రహం ఉండదు అని చెప్పింది. ధనంజయుడు భయంతో, ఆమె ఎవరు అని ఆలోచించేసరికి ఆమె అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. అప్పటి నుంచి అతనికి ఎన్నో సమస్యలు మొదలయ్యాయి. వ్యాపారం నాశనమైపోయింది, సేవకులు వెళ్లిపోయారు, ఇంట్లో ఉన్న ధనం పోగొట్టుకున్నాడు. చివరికి అన్నం తినేందుకు కూడా అడగాల్సిన స్థితికి వచ్చాడు. ఆ సమస్యలతో అల్లాడుతూ చివరికి అదే బ్రాహ్మణుని వద్దకు వెళ్లి క్షమాపణ కోరాడు. బ్రాహ్మణుడు మృదువుగా నవ్వుతూ, నమ్మకంతో సత్కార్యాలు చేస్తేనే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి అతనికి ధర్మమార్గాన్ని బోధించాడు. ధనంజయుడు మారిపోయి ధనాన్ని ధర్మంగా ఉపయోగించి సర్వత్రా సేవకుడిగా మారాడు. అప్పుడు తిరిగి లక్ష్మీదేవి అనుగ్రహం అతనికి లభించింది. నీతి: ధనం ఎంతో దుర్గుణాన్ని పెంచగలదు, కాని నిజమైన లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే న్యాయంగా, ధర్మంగా ఉండాలి.